వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రేగొండ మండలం చెన్నాపూర్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై రైతులు చలివాగు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని చేస్తున్న రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు వారితో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం షాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్టు మరియు పంప్ హౌస్ లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలివాగు ప్రాజెక్టు తూములు లేపి నీళ్లు వదిలి ఆయకట్టు ప్రాంత పంట పొలాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి దాదాపుగా మేము 15-20 రోజుల నుంచి అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ నుంచి మోటార్లు వేసి పైకి నీళ్లు తీసుకుపోతున్నారు. మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు. కాబట్టి మా రైతులందరూ కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నారు. రైతన్నలు నార్లు పోసి 45 రోజులు అయింది. నార్లు పెరిగి ఉన్నాయి. నీళ్లు ఇస్తే నాటేసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాబట్టి ఈ రోజు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయటం కొరకు ఈ రోజు రాస్తారోకో చేశాం. ఇది ఇంతటితో ఆగదు. తక్షణమే గనక స్థానిక శాసనసభ్యుడు 24 గంటల లోపు నీళ్లు గనక వదలకపోతే ఎమ్మెల్యే గ్రామాలకు వస్తే నిలదీస్తాం. ఎక్కడికక్కడ నడవకుండా చేస్తాం అని ఈ రోజు రైతులు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ డిమాండ్ ప్రకారం తక్షణమే నీళ్లు ఇయ్యాలి. పంట పొలాలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంబిస్తోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వారు అక్కడ రైతులకు అఫీషియల్ గా పంటలు ఇస్తారు. ఇక్కడ మా రైతుల పంట పొలాలు ఎండగొడుతున్నారు. ఇది ఏం ధర్మం, ఇది ఏం న్యాయం అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు పంపులు ఆఫ్ చేసి పవర్ ఫీట్ లేవల్ ఉండాలని ఇక్కడ ధర్నా ఇక్కడ లిఫ్ట్ పెట్టడం ఎందుకంటే వాటర్ స్టోరేజ్ ఇక్కడ మళ్ళీ ఎప్పుడు కూడా ఫుల్ లెవెల్ సంవత్సరం చలివాగు ప్రాజెక్టు యొక్క తూములు నీళ్లు వదిలి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి దాదాపుగా మేము 15-20 రోజులు నెల రోజుల నుంచి అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి చలనం లేదు. చీమ గుట్టినట్టు కూడా అయితే లేదు. ఇక్కడ నుంచి మోటార్లానే పైకి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు. కాబట్టి మా రైతులందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి మనోవేదనలు ఉన్నారు. 45 రోజులైన నార్లు పోసి ఎదిగి ఉన్నాయి. నార్లు నీళ్ళు ఇస్తే నాటేసుకోవాలి. నీళ్ళు లేకుండా మీనమేషాలు ఎక్కిస్తున్నారు. కాబట్టి ఈరోజు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కొరకు ఈరోజు రాస్తారోకో చేసాం. ఇది ఇంతటితో ఆగదు. తక్షణమే కనుక స్థానిక శాసనసభ్యుడు వెళ్ళి 24 గంటల లోపల నీళ్లు కనుక వదలకపోతే ఎక్కడికక్కడ గ్రామాలకు వస్తే నిలదీస్తాం. ఎక్కడికక్కడ నడవకుండా చేస్తాం. ఈరోజు రైతులు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి తక్షణమే నీళ్లు ఇవ్వాలి. పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం 2 ద్వంద్వ విధానం అవలంబిస్తున్నది. గన్పూర్ నియోజకవర్గానికి అక్కడ అఫీషియల్ గా పంటలు ఇస్తారు. ఇక్కడనేమో మా పంట పొలాలను ఎండగొడతారు. ఇది ఏం ధర్మం, ఇది ఏమి న్యాయం అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 9 పంపులను ఆన్ చేయాలి. 9 పంపులు నడిపియాలి. పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి. అందరికీ నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము రైతుగా మా పంట పొలాలు పండాలి, పక్కంది కూడా పండాలని కోరుకుంటున్నాం. కానీ 9 పంపుల కాడ 6-5 మాత్రమే నడుస్తున్నాయి. ఏంది కారణాలంటే రిపేర్ అని ఒకసారి, కరెంటు లేని ఒకట, అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఒకటి, నిర్వహణ లోపని ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు. 9 పంపులు నడపాలి. నెలకు 6.5 టీఎంసీలు 6 టీఎంసీల నీళ్లు పంపింగ్ కావాలి. 36 టీఎంసీలు కనుక పోతే ఎక్కడ కూడా పంట పొలం ఎండదు, తాగునీటి సమస్య రాదు. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఇలా ఈ యొక్క రాస్తారోకతోటి ఆగదు. ఈ కార్యక్రమం రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగివచ్చే వరకు మా కార్యక్రమం ఉంటది. రైతులను ఏడిపించినటువంటి పాలకులు కాలగర్భంలో కడిసిల్లు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ముందు పడదు. ఇప్పటికి రైతులు ఏడుస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పి రైతులు గోలు పెడతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో కొంగ జపం కాదు, ఏదో అక్కడ పోయి వానం కావాలని ఇప్పుడు నువ్వు వాన కొరకు యాత్ర చేసేది. గోదావరి పోతుంటే చూస్తున్నావు, కృష్ణా ప్రవహిస్తుండే చూస్తున్నావు, పంట పొలాలు ఎండగొడుతున్నావు. కాబట్టి
రైతుల కష్టాలు కడదేరాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మరి సరి అయినటువంటి విధానాలు అవలంబించాలి, పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తాం.